ఇప్పుడైతే మేము ట్రాక్టర్కి అయితే అదైతే బ్లేడ్ అయితే వేసినాం అనమాట. ఇక్కడ మొత్తం అయితే కందికూరలు అయితే నేను నరికినానికైతే చాలా టైం పట్టింది. గొడ్డలతో నరికి అంతా అయినా కింద కొయ్యలు ఎక్కున్నాయి అనమాట. కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందులోటి కింద స్లోప్గా లేదు. మనం కుర్చీలు కానీ ఏమైనా టేబుల్స్ వేసినా కానీ సరిగ్గా కూర్చోరాదు అనమాట. సో అందుకే వీటి కోసం అయితే మేమైతే ఇదైతే బ్లేడ్ అయితే వేసినాం మన ట్రాక్టర్కి. ఈ బ్లేడ్ వేసి అయితే మనం నీట్గా స్లోప్గా వేసినాం అనమాట. ఇట్లా నీట్గా చేస్తే దీనివల్ల గడ్డికి అంతేకాకుండా ఇక్కడ మంచిగా నీట్గా అయితే అవుతుంది అనమాట. మమ్మల్ని మనం డోజర్తో ఎలా చేసినప్పుడు ఎలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం డోజర్తో ఎలా చేసినప్పుడు అయితే అలా వస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నట్టు ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకైతే. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు నేను చేంజ్ అయితే మీకైతే లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయినా కూడా చూపిస్తాను అనమాట ఎట్లుంటుందో. ఇవాళైతే పండగ దగ్గర అయితే మొత్తం మనం అంతా క్లీన్ చేయడానికి అయితే మనం ఒక రోజు టైం పట్టింది. మొత్తం మామూలుగా ఒక రోజు ముందే అన్నీ చేసినాం కానీ ఇది ఒకటి మాత్రం చేయలేకపోయినాం. యాక్చువల్గా నేను చెప్పిన కదా ట్రాక్టర్తో అయితే నీట్గా చేస్తామని, అదే ఇప్పుడైతే ట్రాక్టర్తో అయితే ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాం. మామూలుగా ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు వచ్చినాం అన్నమాట. 9 గంటలకు రాగానే మా డాడీ అయితే దాని మీదకి ఎందుకు ఎక్కినాను మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మామూలుగా అది అట్లా చేస్తుంటే పైకి లేస్తుంది అనమాట. అట్లా లేవకుండా మా డాడీ అయితే నిలబడ్డాడు. ఎందుకంటే ఆ నిలబడడం వల్ల అది కొంచెం బరువు పడితే మనకనేది కింద మన భూమి అనేది నేల అనేది సాపుకు వస్తుంది. అందుకే దానివల్ల మా డాడీ అయితే నిలబడ్డాడు అనమాట. కొంచెం దాని మీద నిలబడడం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కొంచెం ఇబ్బందే. గట్టినే బండి కాక స్పీడ్ పోయినప్పుడు బండి ఒక మనకి కింద పడే ఛాన్సులు ఉంటాయి. సో మా డాడీ అయితే కొంచెం గట్టిగా పట్టుకునే ఉన్నాడు. మా అన్నయ్య కూడా కొంచెం మెల్లగానే తోలేడు అనమాట బండి అయితే. లాస్ట్కి అయితే ఫైనల్ అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే ఈ గొర్రెను అక్కడ వదిలేసి రావడానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట మా అన్నయ్య మా డాడీ. నేనైతే ఏమంటున్నానంటే ఇక్కడైతే మా డాడీ కూడా అట్లే తీసుకుపోతుండు. నేను అన్నగా అందుకే దింపు అని ఇక్కడైతే ఆపో అంటే కూడా అట్లే పోతురు. అందుకే నేనైతే చెప్తున్నా అనమాట. ఆపు అన్నాక అప్పుడు బండి అయితే ఆపి కిందికి దింపినాక మా డాడీ అయితే దిగిండు. మా డాడీ దిగి నడుచుకుంటూ అక్కడికి పోతే బెటర్, ఎందుకంటే దాని మీద అంత పైకి నిలబడడం కూడా ఇబ్బంది. లాస్ట్కి అయితే ఫైనల్కి అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చినాక అయితే మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయినాక చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మంచిగా బొడపలు లేకుండా కొయ్యలు లేకుండా అయితే నీట్గా అయింది. ఇప్పుడు భూమి కూడా సమానంగా ఉంది. మనం కూర్చోడానికి కూడా బాగుంటుంది అనమాట. వచ్చిన వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది కలగదు అనమాట. అందుకే కందికూరల కోసం ఇంత నీట్గా అయితే చేసినాం. ఇప్పుడైతే టెంట్ వేయాలి. కొద్దిసేపట్లో 10 గంటలకైతే టెంట్ వేయడానికైతే టెంట్ ఆయన వస్తాడు. ఆయన అయితే కాల్ చేసినాం. ఇందులో అయితే మేమైతే గుడి దగ్గర అయితే మేము కంకణాలు అయితే కడుతున్నాం. గుడి పూజించడం అయిపోయింది. అంతేకాకుండా గుడికి అయితే మనం సాంబ్రాణి పొడి కూడా వేసినాం. గుడికి కావాల్సిన అన్ని సామాన్ అయితే తీసుకొచ్చినాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కంకణాల కోసం మేమైతే ఇంటికి వెళ్ళి అయితే దారం పూట పట్టుకొచ్చి కంకణాలు అయితే మా చెల్లె వాళ్ళు అయితే కంకణాలు అయితే కట్టిరు. కట్టినాక కంకణం అయితే అందరం కట్టుకున్నాం. దేవునికి కూడా పూలు అయితే పూలదండ వేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. అంటిల్ దెన్ టేక్ కేర్.